వెళ్తున్నాం. అయితే ఇప్పుడు వాళ్ళ ఇంటికి వచ్చినా అనుకో నిన్నే ఫస్ట్ చంద్రాయమంటారు. అవునా? మళ్ళీ నాన్న కూడా ఇంట్లో లేడు. నీ పోతులు దెబ్బకాలు ఎక్కడ చూసుకో. అవునే నిజమే. సర్లే నువ్వే పో. మమ్మీని మాట్లాడడం చాలా ఈజీ. నువ్వు తెలుసుగానే సుభిక్ష సుభిక్ష ఏంటి మమ్మీ? పద స్కూల్కి టైం అవుతుంది. త్వరగా వాష్రూమ్కి వెళ్ళాకో. ఓకే అమ్మా. సరిగ్గా బ్రష్ వేయట్లేదు. ఏంటి ఆ బ్రష్ అలా వేస్తున్నావు? ఆను రైట్ సైడ్ ఇలా అనాలి. ఇక్కడ చూడు, ఇలా సైడ్స్ కనాలి, తర్వాత ఇలా పైన అనాలి. ఓకే, పాలు తాగు, టిఫిన్ చేసుకొని వస్తాను. ఇవాళ బ్రేక్ఫాస్ట్కి టైం లేదు, సో బ్రేక్ఫాస్ట్ చేసేద్దాం. నాకు ఇష్టమైన జాగ్రత్తలు చేస్తే నేను సపరేట్ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. స్నానం చేసావా? ఏంటి మరి మొహం అంత జిడ్డుగా ఉంది? అయ్యో ముఖం కడగడం మర్చిపోయినా మమ్మీ. పదా వాళ్ళకి స్నానం చేసిన కృష్ణ రోజు ఏదో మిస్టేక్ చేస్తూ ఉంటాడు. సుభిక్ష సుభిక్ష ఖైరతాబాద్ పెద్ద గణపతి పొట్టులో పెట్టి ఒక వెండి బిళ్ళ ఖరీదు ఎంతనో తెలుసా? తెలిస్తే మీలో ప్రతి ఒక్కరికి నిజంగానే మిగిలిపోతుంది. అయితే ఖైరతాబాద్ పెద్ద గణపతి పొట్టులో పెట్టి ఒక వెండి బిళ్ళ ఖరీదు వచ్చేసి 1 లక్షలు 2 లక్షలు ఉంటాయని అనుకున్నా. అమ్మ ఒక్క వెండి బిళ్ళ ఖరీదు వచ్చేసి 15 లక్షలంట. ఎందుకు ఆ ఒక్క వెండి బిళ్ళ అంత కాస్ట్ అని అడిగితే, ఆ వెండి బిళ్ళను మన సైడ్ తయారు చేయించలేదు, స్పెషల్ గా అమెరికాలో తయారు చేపించి తెచ్చాము. అలాగే దాని బరువు వచ్చేసి 1 కేజీ వరకు ఉంటుంది, అందుకే ఆ వెండి బిళ్ళ అంత కాస్ట్ అని చెప్పారంట. ఖైరతాబాద్ పెద్ద గణపతి బొడ్డులో పెట్టి ఒక వెండి బిల్. మా పెద్ద బాబు కూతురి కోసం చాక్లెట్స్ పంపించాడు. అసలు ఏం చాక్లెట్స్ పంపించాడు నాతో పాటు మీరు కూడా చూసేయండి. కోయిట్ నుంచి చాక్లెట్స్ వస్తున్నాయంటే భలే హ్యాపీ అనిపిస్తుంది కదా. నాకు మా చెల్లికి అయితే ఇప్పటికీ కోయిట్ చాక్లెట్స్ అంటే పిచ్చే. మా డాడీ ఎప్పుడు వస్తున్నా కానీ, చిన్నప్పుడు కానీ ఇప్పుడు పెద్దగా కానీ చాక్లెట్స్ లిస్ట్ ముందే రాసి పంపిస్తాం మా డాడీకి. ఆ ఇంటికి వచ్చాక ఇంకా నేను మా చెల్లి పంచుకోవడానికే సరిపోతుంది. ఇంకా పుషమ్మ కోసం కాబట్టి మా పెద్ద బాబు అన్ని లాలీపాప్స్ చిన్న చాక్లెట్స్ పంపించాడు. ఇందులో ఒక క్యూట్ బ్యాగ్ వచ్చింది, ఏమైనా వేసుకోవచ్చు ఇందులో. ఇంకా చాక్లెట్స్ మొత్తం ఎదిగితే ఫైనల్ గా నాకు కిట్కాట్ చాక్లెట్ అయితే కనిపించింది. కిట్కాట్ చాక్లెట్ అంటే నా ఫేవరెట్. హేమంత్ కూడా ఇంకా కూడా నేను ఒక్కడే తినేసా చాక్లెట్. ఇంకా లాలీపాప్స్ చాక్లెట్ విషయానికి వస్తే లాలీపాప్ అప్పుడే కుషమ్మ కోసం పెట్టేసుకుంది. కుషమ్మకి లాలీపాప్స్ ఐస్ క్రీమ్స్ అంటే ఫేవరెట్ అనమాట. ఆ రెండు ఉంటే కనీసం అన్నం కూడా తినదు. లాలీపాప్ అయినా పూర్తిగా తింటుందా అంటే లేదు, కొంచెం కొంచెం మిని పడేస్తుంది. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పైగా నా విగ్రహాన్ని కొనడానికి పెళ్లి సంబంధాల్లో పిల్లలు చూడడానికి వెళ్ళినట్టు పలువురు 10 మంది వెళ్తారు. అందులో ఒకటికి ఆ బొమ్మ నచ్చిందని, ఇంకోటికి ఈ బొమ్మ నచ్చిందని. నా కర్మ ఏంటంటే అక్కడ ఉన్నవన్నీ నా బొమ్మలే. మళ్ళీ తీరా 10 మందికి ఒక బొమ్మ నచ్చాక అన్నిటితో అలుసుగా తీసుకొని 10,000 15,000 అని బాంబు తెలుస్తాడు. ఎందుకురా బాబు ఇంత రేట్ అంటే కలకత్తా నుంచి తెప్పించామంటాడు. నాకు అర్థం కాని ఏంటంటే, ఇక్కడైతే నేను కలకత్తా నుంచి అయితే నాకన్నా మనగాడు వస్తాడా? అక్కడ కూడా నేనే కదా. ఇలా నన్ను బజార్లో పెట్టి బేరం ఆడి నా మొహానికి బిసిగేసి వ్యాన్ ఎక్కిస్తారు. ఆ వ్యాన్ డ్రైవర్ గాడు నేను ఉన్నానని కూడా చూడకుండా ఏదో ఆలోచించుకుంటూ డ్రైవ్ చేస్తాను. గక్కల్లో గడ్డి గుడి మనకి ఇచ్చి నా కాళ్ళు చెయ్యి ఎరగొట్టాను. ఈ విషయం చందాలు ఇచ్చిన చిన్నోళ్ళకి తెలిస్తే పైగా నా విగ్రహాన్ని కొనడానికి మార్నింగ్ రొటీన్ ఫర్ గ్లోయింగ్ స్కిన్. ఫస్ట్ నా డే స్టార్ట్ చేసేది సెటాఫిల్ ఫేస్ వాష్. అబ్బాయి మసాలా టమాటా కూర ఏంటంగా దీంట్లో గరం గరం బాగా చేసుకుని తింటే మస్తుంటుంది. అబ్బా నాకు ఉండడానికి రాదు కదా, అత్తమ్మని అడుగుదాం. అత్తమ్మ నమస్తే అండి. ఈ ఆగస్టు 22న హైదరాబాద్ సాగర్ రోడ్లోని హరిహర క్షేత్రంలో జరిగిన సామూహిక కోటి కుబేర కుంకుమార్చన మరియు మణిద్వీప వర్ణన పూజా కార్యక్రమానికి లెంకలపల్లి మంజుల గారి ఆహ్వానం మేరకు వెళ్ళాం. ఈ కార్యక్రమం మంజుల గారి ఆధ్వర్యంలో 1116 మంది మహిళామణులతో ఈ పవిత్ర దేవాలయ ప్రాంగణంలో జరిగింది. ప్రతి ఒక్కరికి కుబేర కాయిన్,
గ్రీన్ కుబేర కుంకుమ అందించి వారితో స్వయంగా పూజ చేయించారు. లక్ష్మీ కుబేర పూజ చేయడం వల్ల సిరి సంపదలు, ఐశ్వర్యం, శ్రేయస్సు లభిస్తాయి. అలాగే ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది, ధనవృద్ధి చెందుతుంది మరియు అప్పుల బాధలు తొలగిపోతాయని పెద్దలు చెప్తారు. కుబేర పూజ అనంతరం 9 సార్లు మణిద్వీప వర్ణన పారాయణం చేస్తూ ఆ తల్లిని పూజించడానికి ప్రతి ఒక్కరికి ముత్యాలు, పగడాలు, నల్లపూసలు, పచ్చలు, కెంపులు, లక్ష్మీ గవ్వలు, గోమతి చక్రాలు, చిట్టి గాజులు, తామర గింజలు ఏర్పాటు చేశారు. మణిద్వీప వర్ణన పారాయణం చేస్తూ ఒకసారి లక్ష్మీ గవ్వలతో, ఒకసారి ముత్యాలతో, ఒకసారి తామర గింజలతో ఇలా 9 సార్లు అమ్మవారిని 9తో పూజించుకున్నాం. అమ్మవారికి ప్రీతికరమైన ఎర్రని చీరలు కట్టుకొని సామూహికంగా 1116 మంది ముత్తైదువులు ఆ మణిదీప వర్ణన పారాయణం చేస్తూ ఉంటే ఆ ప్రాంగణం అంతా నిజంగా పాజిటివ్ వైబ్రేషన్ తో నిండిపోయి ఉందండి. అందుకేనేమో ఏ పూజైనా పారాయణమైనా ఒంటరిగా చేసుకునే కన్నా ఇలా సామూహికంగా చేసుకుంటే దాని ఫలితం ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంటుందని పెద్దలు అంటూ ఉంటారు. ఇదంతా స్వయంగా వీక్షించిన వండర్ బుక్ వాళ్ళు ఈ కార్యక్రమాన్ని వండర్ బుక్ లో రికార్డ్ చేస్తూ సర్టిఫికెట్ లో దానం చేశారు. అలాగే ఈ పూజా కార్యక్రమానికి ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ కల్వ సుజాత గారు, టీపీసీసీ జనరల్ సెక్రటరీ ఉప్పల శ్రీనివాస గారులతో పాటు మరెందరో ప్రముఖులు విచ్చేసి ఆ తల్లిని సేవించారు. ఇంతటి అద్భుతమైన ఆధ్యాత్మిక పూజా కార్యక్రమాన్ని నిర్వహించిన మంజుల గారిని నిజంగా అభినందించాల్సిందే. ఇటువంటి కార్యక్రమానికి మాకు ఆహ్వానం అందడం ఒక ఎత్తు అయితే ఆ పూజలో పాల్గొనే అవకాశం దక్కడం మరింత సంతృప్తినిచ్చింది. జై శ్రీ మాతే మీ కవిత. సరే పెట్టుకోసా. కొంచెం చక్కెర తక్కువ. సోనే ఇట్రా చాయ్ గిట్లనే వెళ్తే చక్కెర చాకపోతే లేదు. నేను ఇదే నేర్పుతా చాయ్ వద్దు. అంటే అర్థం ఏంటో తెలుసా? పాతాళం లోతైన సమస్యల్లో నువ్వు కూరుకుపోయి ఉన్నప్పుడు ఆ సమస్యల నుంచి నిన్ను బయటకు తీసుకురావడం కోసం ఆ వినాయకుడు ఎంత క్రిందకైనా దిగి రాగలడు అని చెప్పడానికి సాదృశ్యంగానే ఆయన పాతాళంలో ఉన్నాడు. అంటే శ్రీకాళహస్తిలో పాతాళ గణపతి పేరుతో ఆయన పాతాళంలోకి కిందకి ఉన్నాడు. అటువంటి విఘ్నేశ్వరుణ్ణి దర్శనం చేసుకోమంటే నాకు నడువంగదు, కాళ్ళు పనిచేవు, నేను నడవలేను అని వంకలు చెప్పకుండా పక్కన కూర్చుంటున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా వెళ్ళి పాతాళ గణపతిని కొంచెం కష్టమైనా సరే ఇష్టంగా దర్శనం చేసుకొని మీ సమస్యలన్నీ తొలగిపోతాయి. పాతాళ గణపతి అంటే అర్థం ఏంటో తెలుసా? పాతాళం అంత లోతైన సమస్య. ఏం చేసినావు అక్కడ? ఊడుస్తున్నానమ్మా. ఊడిస్తే ఊడ్చావు కానీ నేను టీవీ చూసినా అడ్డు రాకుండా ఊడు. ఇల్లంతా నీట్ గా ఉండాలి, నన్ను మాత్రం డిస్టర్బ్ చేయొద్దు. ఇంకా చూసినావేంటి? ఊడే. మామయ్య సీరియల్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి చూస్తున్నారు, అక్కడే తుడుస్తున్నారు. నిజంగా తుడుస్తున్నారా లేదంటే నా ముందు యాక్టింగ్ చేస్తున్నారా? తుడిచింది చాలు కానీ లోపల బట్టలు ఉన్నాయి, మడత వేయాలి. వెళ్ళండి. ఏమైందంటరా? నిజాలు తింటే అట్లా చెబుతుంది. పెద్దలు చెప్తే వినరు. టీ తాగితే ఇప్పుడు నాకైంది ఈరోజు ఆ పిల్లకైంది. ఈరోజు ఎంత పోతుంది రెస్టారెంట్? తింటావు ఇడ్లీ తింటావా? నేను చదువుతా
చూడమ్మా చాలా పెద్ద ఉంది అది గంట సేపు పాయింట్ అయిపోతుంది సార్ మంచిగా టర్మ్లో వచ్చి ఇంటర్ మంచిగా ఆయన మంచిగా చాలా బాగున్నాడు వాడు ఒక్కటి ఇంతమంది తిన్నవాడు బిర్యానీ వాళ్ళని గంటలు వచ్చేసాము కర్నూలుకి అవసరమా గంటలు వచ్చేసాం అంతే ఇప్పుడు ఇది కర్నూలు అందరికీ తినిపిస్తుందా అందరూ వచ్చేసాం మనం వాటర్ మధ్యలో బాగుందా మళ్ళీ యూటర్న్లో మస్తు వస్తాయి కర్నూలు పెద్దది అది చాలా పెద్దది అది ఆపుతా ఏడన్నా ఇక్కడ ఉంది అన్నీ ఇక్కడనే వస్తున్నాయి అప్పటి నుంచి తాజ్ ప్యాలెస్ అంటారు నాయన ఎప్పుడు చూస్తాం శ్రీనిధి తాజ్ మహల్ లాగా హోటల్ ఇక్కడ వచ్చింది అదంతా ఇది బాగుంది తాజ్ కంచిలో బాగుంటుంది మనం కంచి యశ్వంత్ ద్వారా అందరూ ఇన్నోవా కారు మాట్లాడుకొని పోయాం రెడ్డి తీసుకోండి ఇడ్లీ ఏమో ఛాయ్ ఏదో వచ్చిండు వాడు చాలా కాస్ట్లీ నేనైతే షాక్ అయిపోయాను ఇది మన మనుషులారా నాకు ఇద్దరు బంగారం దోశ అంటే దోశ బంగారం ఇస్తారా కూడా అంతగా కాస్ట్ ఎందుకు కదా అర్థం కదా అదే సిమిడి అవునా సామరా లొకేషన్ పెడతాం మీరు అమ్మ ఫోన్ తీసుకొని లొకేషన్ పెట్టా ఇక్కడ నుంచి నాకు తెలియదు లొకేషన్ పెట్టి నాకు ఇస్తా అమ్మది ఫోన్లో పెట్టిస్తా నాకు నేను ఏం వస్తుంది నాకు భయం ఇద్దరు వస్తాం అనుకున్నా ఇంకా మంచిగా నడుపుతుంది లైటింగ్ ఒకటి ఇంటికి పెట్టిస్తే ఇంకా ఇంతసేపు నడిపోతుంది లైటింగ్ లైటింగ్ తక్కువ మాకు చూడరా కన్నులు ఎట్లా ఉంది మొత్తం రోడ్లు లైట్లు అన్ని బిల్డింగ్లు అన్ని ఇల్లు కర్నూలు చూడే అంతా బయట ఇంకా సిటీ అయితే హైదరాబాద్ అయితే ఉంటుంది ఇలా అంటే కొన్ని ఫేమస్ ఉంటాయి ఫ్రెండ్స్ సర్కిల్ సమాచారంకి మస్తు వచ్చినా మస్తు వచ్చినారా వస్తూ వచ్చినా కర్నూలు పోలే లోకల్ మరి ఒంగోలుకి సెకండ్ ఇయర్లో ఇంటర్మీడియట్ దిగిపోయినాము ఈ లోకల్లో తిరిగినావా నేను లోకల్లో తిరిగినా లోకల్లో ఏమో అంత లోకల్లో చేశాక నేను అదే ఫ్రెండ్ తిరగము వీడు వచ్చి నంది కొట్టుకురా నీకు వచ్చి అడిగినే ఏమో అంత కరెక్ట్ అంత గుర్తులేదు ఇక్కడంతా ఏమంటారు ఇక్కడనే ఒక 2 నెలలే ఉన్నాం ఇండి 2 నెలలనే ఉన్నాం రూమ్ తీసుకోండి కర్నూలు ఇండి అంతా తిరిగినాం బాగానే ఉంటుంది మన రామనాథ్ కొంచెం పెద్దగా ఉంటుంది ఫేమస్ గుడి పుట్టపడి సాగు దగ్గర నుంచి అనంతపురం నెక్స్ట్ అది అనంతపురం ఇంకా 3 కిలోమీటర్లు అనుకోండి బెంగళూరు హైవే ఉంటే మంచిగా ఉంటుంది వాళ్ళు చిన్న రోడ్ వస్తే తిరుపతి తిరుపతికి ఇట్లానే ఉంటుంది మనం ఎప్పుడైనా బస్కి ట్రైన్కి పోతారు ఎప్పుడు పోలేదు అన్ని శాండకారు అద్దరం పోతుంది ఈ కారు మళ్ళీ అన్ని దూరం అన్ని డ్రైవర్లన్నీ రోడ్డు మీరా ఊర్లో వచ్చారు టంటాన్పురం అంట వెంకటరమణ కాలనీ బాలాజీ నగర్ ఏమో ఉన్నాడు ఊరు వీడు ఎందుకు రోడ్డు పని చేసిన రోడ్డు బాగా